గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకే అందాయన్నారు ఎమ్మెల్యే మురళీ నాయక్. కానీ ఇందిరమ్మ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు 6 గ్యారంటీలు అందజేస్తామన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. 23, 24 వార్డులు అలాగే లంచ్ తర్వాత 25, 26 వార్డులు ఈ రోజు మేము పూర్తి చేద్దాం అనుకుంటున్నాం. ఈ రోజు మేము తిరిగినప్పుడల్లా ప్రజలందరూ వచ్చి వాళ్ళ బాధలు ఈ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అరాచకాలు వాళ్ళు చెప్పడం నిజంగా కూడా చాలా బాధేసింది. ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ 6 గ్యారంటీలను అమలు చేసే విధంగా వాళ్ళకి హామీలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఏవైతే టీఆర్ఎస్ నాయకులు అలాగే టీఆర్ఎస్ కార్యకర్తలకు వాళ్ళు పనిచేసినారు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మిగతా ఏ పార్టీని వాళ్ళు పట్టించుకోలేదని వాళ్ళు వాపోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తీసుకున్న ఏకైక లక్ష్యం ఏంటంటే మనకున్నటువంటి రేపు 6 గ్యారంటీల పథకంలో భాగంగా రేపటి నుంచి ప్రజా సదస్సు అంటే ప్రతి ఊర్లలో ప్రతి వార్డులలో అధికారులు వచ్చి వీళ్ళు ఇచ్చేటటువంటి దరఖాస్తులను వాళ్ళు తీసుకొని ఆ దరఖాస్తులన్నింటినీ కంప్యూటర్లో క్రోడీకరించి ఒక 8 రోజులు మొత్తం నియోజకవర్గం అంతా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కంప్యూటర్లను వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు. తర్వాత ఒక నెల 2 నెలల లోపే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రధాన సమస్యలతో పాటుగా మేము ఇచ్చేటటువంటి 6 గ్యారెంటీలు సంవత్సరం లోపు అంటే 6 నెలల తిరగకముందే ఈ ప్రజా సంక్షేమాలన్నీ అన్ని కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు అందాలని ఏకైక లక్ష్యంతోనే మేము ఈసారి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. అధికార పార్టీ నాయకులు ఏవైతే ఉన్నారో పొద్దున్నే 23, 20